అమ్మకు అక్షరాల పూలదండ. నువ్వు పలికే కొత్త మాటలకి అర్థాలు కూర్చే నిఘంటువునవుతా. నువ్వు అడిగే వింత ప్రశ్నలకు జవాబులు వెతికే విజ్ఞాన సర్వస్వాన్నవుతా. నువ్వు వేసే తప్పటడుగులను సవరించేందుకు నీ చుట్టూ చూపుల ప్రాకారాన్ని నిర్మిస్తా. ఎదురు దెబ్బలు నీకెదురు కాకుండా నా అరచేతుల మీదగా నీ అడుగులు వేయిస్తా. గాఢ నిద్రలో బూచోడు నీ దరికి రాకుండా తీపి కలల ఉయ్యాలలో నిన్ను జోకొడతా. నువ్వు నివసించే రేపటి సౌధం కోసం పునాది రాళ్లను పేర్చి నిత్య శ్రామికురాలనవుతా. ఇవన్నీ ఎందుకంటే అమ్మా అని నువ్వు నన్ను అల్లుకున్నందుకు, పేగు బంధమై నన్ను పెనవేసుకున్నందుకు. నా పేరు పట్టాభిరామ్ తుర్లపాటి. నా మాటశాలకు స్వాగతం. ఈరోజు నా మాటశాలలోని అంశం అమ్మకు అక్షరాల పూలదండ. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేను సమర్పిస్తున్న అక్షరాక్షతలు, అక్షర కుసుమాంజలి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మనలో కొంతమంది అమ్మకు ఘనంగా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఆ రిటర్న్ గిఫ్ట్ గురించి తెలుసుకోవాలంటే నా ఈ వీడియో చివర ప్రస్తావించాను. అమ్మ వంట చేస్తే అమ్మే చెయ్యాలనిపిస్తుంది. నా దృష్టిలో సృష్టికర్త బ్రహ్మ అమ్మ వేలి చివర్లో అమృత బిందువులు పూసుంటాడనుకుంటా. ఆమె వండిన వంట ఎంత రుచిగా ఉంటుందో ఆ చేతులతో కలిపిన చద్దన్నం ముద్దలు కూడా అంతే కమ్మగా ఉంటాయి. హోటళ్లలో హెడ్ చెఫ్లు కూడా అమ్మ చేతికి సరిరారు. అమ్మ ఇల్లు సదితే ఇంటీరియర్ డిజైనర్లు కూడా ఆమె ముందు దిగదుడిపే. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అమ్మకు బాగా తెలుసు. ఏ రంగు గోడకు ఏ రంగు కట్టెలు నప్పుతాయో బాగా తెలిసిన గృహాలంకార శాస్త్రవేత్త అమ్మ. అమ్మ ఓదార్స్తే ఎంత పెద్ద కష్టమైనా గాలికెగిరిపోతుంది. అంతెందుకు, అమ్మ ధైర్యం చెప్పితే కొండల్ని పిండి చేయగల శక్తి కూడా వస్తుంది. ఇంగ్లీష్లో మంచి కొటేషన్ ఉంది. A mother's love is a light that shines through the darkness, a beacon of hope that guides us through life's challenges. మోటివేషనల్ స్పీకర్స్ స్టీవెన్ కొవేరా, రాబిన్ శర్మలు అమ్మ గోటికి కూడా సరిపోరు. మనకి తెలియకుండా ఎన్నో పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అమ్మ చదివిందా అని ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. ఒకటేంటి, బట్టలు ఉతికిన, ఇల్లు దులిపిన, కళ్ళాపు జల్లిన, ముగ్గేసిన, ఒడియాలు పెట్టిన, నోరూరించే ఘుమఘుమల వంటలు చేసిన, షాపింగ్ చేసిన, ఆడపిల్లలకు జడవేసిన, మగపిల్లలకు క్రాఫు దువ్విన, శ్రీవారి జుట్టుకు రంగు వేసిన, అత్తగారికి అమృతాంజనం రాసిన, మామగారికి భగవద్గీత చదివి వినిపించిన, ఏ పనైనా సర్వసమర్థంగా, మహా నైపుణ్యంగా, పరిపూర్ణంగా చేయగల మల్టీ టాస్కర్ ఎవరైనా ఉన్నారంటే ఈ భూ ప్రపంచంలో అమ్మ. మెచ్చుకోళ్లు, ప్రశంసలు ఇవేమీ ఆశించకుండా నిరంతరం తన పనిని తాను చేసుకుపోతుంది అమ్మ. అది అమ్మ గొప్పతనం. కోహినీర్ వజ్రం అపురూపమైందని 100 సార్లు చెప్పినా, 100 కోట్లని చెప్పినా ఆ గొప్పతనం అర్థం కాదు. అమ్మతనాన్ని వెలకట్టడం ఎవరి వల్ల కాదు. అలా వెలకట్టాలని ప్రయత్నం చేస్తే అమ్మ విలువ తెలిసి అమ్మపై గౌరవం పెరుగుతుంది. అమ్మ ఓ సాఫ్ట్వేర్ డెవలపర్. 2 ఏళ్ల ప్రాజెక్టుకు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ లేదా ఒక ఐటీ నిపుణుడు ఎంత ఛార్జ్ చేస్తాడు? 9 నెలలు మోసి ఒక జీవికి ప్రాణం పోయటం కోసం తన ఇష్టాలు వదులుకుని కడుపులో బిడ్డకు ఏం కావాలో అదే తింటుంది అమ్మ. లోపల కదిలే సవ్వడితో మురిసిపోతుంది. ఎటువంటి రెమ్యునరేషన్ ఆశించక నవమాసాలు కంటికి రెప్పలా కాపాడి క్షేమంగా భూమి మీదకి మనందర్నీ తెస్తుంది అమ్మ. వారితో అమ్మకు సరా? అమ్మ పనే ప్రాణమైన మనిషి. గోడ గడియారం అంటే వాల్ క్లాకు ఎప్పుడైనా ఎన్ని గంటలు కొట్టాలని సందేహం వస్తే అమ్మ వైపే చూస్తుంది. తెల్లారక ముందే అమ్మ దినచర్య మొదలవుతుంది. 6ంటికి ఇంటి ముందు ముగ్గు పెట్టడం, 6:30 కల్లా ఇల్లు తుడవటం, 8 వంట పని అంటే పిల్లలకు, భర్తకు క్యారేజీలు ఇవ్వాలి. 9-10 గంటల మధ్యలో బట్టలు ఉతకటం, ఆరిన బట్టలను మడత పెట్టటం, పిల్లలు ఎడాపెడా పడేసిన పుస్తకాలను సర్దటం, భర్త పడేసిన న్యూస్ పేపర్లను చక్కగా పేర్చటం, మాసిపోయిన కట్టెలను మార్చటం, మళ్ళీ రేపు ఉదయానికి బ్రేక్ఫాస్ట్ కావలసిన ఇడ్లీ పిండి, దోశల పిండి రెడీ చేసుకోవటం, ఇంకా ఎన్నో ఎన్నో పనులు కష్టం అనుకోకుండా ఇష్టంగా చేసే నిజమైన శ్రామికురాలు అమ్మ. అమ్మ ఆకలి తీర్చే అన్నపూర్ణ. బిడ్డకు
ఎప్పుడు ఆకలేస్తుందో అమ్మకు తెలుసు. బిడ్డకెప్పుడు బొజ్జ నిండుతుందో కూడా అమ్మకు తెలుసు. పసివాడు ఆబగా నడుస్తున్నా ముద్దుగా విసుక్కుని మూతి తుడుస్తుంది. అన్నప్రాసన నాటి పాయసాన్నంతో మొదలు పప్పన్నం, చారన్నం, కూరన్నం, పాలన్నం, పెరుగన్నం మెత్తగా కలిపి ముద్దలు చేసి తినిపిస్తుంది అమ్మ. ఏం తినాలో, ఎలా తినాలో నేర్పుతుంది. అమ్మ చదువులమ్మ. బిడ్డ అక్షరాభ్యాసం చేసే నాటికే అమ్మ టీచరమ్మగా మారిపోతుంది. చేతి వెన్నముద్దలు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అ ఆ ఇ ఈ నుంచి XYZ వరకు, జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పాల్సిన పాఠాలన్నీ చెప్పేస్తుంది. పిల్లలు బడికి వెళ్లటం మొదలు పెట్టాక వారికి ట్యూషన్ టీచర్ అవతారం ఎత్తి హోంవర్క్లన్నీ చేయిస్తుంది. ఏ అర్ధరాత్రో చదువుకుంటూ నిద్రలో జారుకుంటే మన పుస్తకాలన్నీ సర్దేసి దుప్పటి కప్పి ట్యూబులైట్ ఆర్పేసి తెల్లవారుజామునే లేపి మళ్ళా చదివిస్తుంది అమ్మ. అమ్మ అంత హైలీ ఎడ్యుకేటెడ్ కాకపోవచ్చు, కానీ మనం సాధించే డిగ్రీ పట్టాలకు మించిన పరిణితిని ఇస్తుంది. అందుకే అమ్మ ఓ చదువులమ్మ. అమ్మ ఓ వ్యక్తిత్వ వికాస గురువు. అమ్మ మంచి మోటివేటర్. పరీక్షల్లో 5, 10 మార్కులు తక్కువగా వచ్చాయని మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎందుకు చిన్నా అంత బాధపడతావు, నెక్స్ట్ ఎగ్జామ్ లో మార్క్స్ బాగా వస్తాయి అని ధైర్యాన్నిస్తూ, మనోబలాన్నిస్తూ, మన బలాన్ని, మన బలహీనతలను మనకి చెప్పే నిజమైన వ్యక్తిత్వ వికాస గురువు అమ్మ. అమ్మ ఓ మంచి మీడియేటర్. నాన్నగారితో నేను మాట్లాడతాను కదా అని అమ్మ హామీ ఇచ్చారు అంటే నిశ్చింతంగా నిద్రపోవచ్చు. సగం పని అయిపోయినట్టే. కాలేజీ బస్సు టైంకు రావటం లేదు నాన్న, బైక్ కొనిపెట్టండి డాడీ అని మన మాట పూర్తి కాకముందే ఖయ్యమని ఎగిరిపడే నాన్నగారు సాయంత్రానికల్లా చాలా కామైపోయి శాంతమూర్తిగా మారిపోయి, అవును ఉదయం నువ్వు ఏదో బైక్ గురించి అడిగినట్టున్నావు, ఇంతకీ ఏ బైక్ కావాలి నీకు అని అడుగుతారు. ఇదంతా అమ్మ గొప్ప సంభాషణ చాతుర్యం. మదర్ ఈజ్ ఆల్వేస్ అ గ్రేట్ కమ్యూనికేటర్. అమ్మ ఇంటికి CEO. మన ఇల్లే ఒక కార్పొరేట్ కంపెనీ అనుకుంటే అమ్మ ఇంటి మొత్తానికి ఒక CEO. పిల్లలంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, నాన్న ఈ కంపెనీకి చైర్మన్. నిర్ణయాలన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర జరుగుతాయి. నాన్న చైర్మన్ అయినప్పటికీ కూడా అమ్మ ఓకే అంటేనే ఏ ప్రపోజల్ అయినా అప్రూవ్ అవుతాయి. ఆ లెక్కన అమ్మ ఓ బెస్ట్ CEO. అమ్మ అమ్మమ్మగా, నానమ్మగా, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత, లైఫ్లో సెటిల్ అయిన తర్వాత కూడా అమ్మకు ప్రమోషన్ వస్తుంది, బాధ్యతలు పెరుగుతాయి. నిజానికి ఉద్యోగాలు చేసే వాళ్ళంతా 60 ఏళ్లకు రిటైర్ అయిపోతారు. కానీ అమ్మకు అమ్మమ్మగా, నానమ్మగా, అత్తమ్మగా బాధ్యతలు పెరుగుతాయి. ఇంట్లో మెంబర్సు సంఖ్య పెరుగుతుంది. మనవాళ్ళు, మనవరాళ్ళు. అమ్మతనంలో ఇది 2వ అధ్యాయం. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అమ్మకు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకి లాలపోయటం, జోలపాడటం, గోరుముద్దలు తినిపించటం, ఇవన్నీ ఆలోచిస్తుంటే మరి అమ్మకి రెస్ట్ లేదా? రిటైర్మెంట్ ఎప్పటికీ ఉండదా? ఒక్కసారి ఆలోచించండి. మన చిన్నప్పటి నుంచి మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యేదాకా అమ్మ పనిచేస్తూనే ఉంటుంది. అమ్మతనంలో అమ్మకు కమ్మతనం కనిపించవచ్చు, కానీ తన జీవితాన్నంతా మన కోసమే త్యాగం చేసే అమ్మకు ఆమె అలసిపోయి పని లేకపోతే ఏదైనా రుగ్మతలు వస్తే మనమంతా ఏం చేస్తున్నాం? అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన అమ్మను మనలో కొంతమంది ఈ అమ్మ మాకొద్దని ఆవల పారేస్తున్నారు. బంధాలు భారమై, బ్రతుకు హీనమై కడుపున పుట్టిన వారు అమ్మ శక్తి తగ్గిన రోజు వారిని కడుహీనంగా, దీనంగా చూస్తున్నారు. బతుకు చివర మజిలీలో వృద్ధాప్యం మంచం ఎక్కుతుంది. తన గర్భాన్ని ఆవాసంగా ఇచ్చిన తల్లికి మనమిస్తున్న గొప్ప బహుమానం వృద్ధాశ్రమం. తల్లిదండ్రుల శక్తి తగ్గంగానే హోటళ్లలో దొరికే బ్రేక్ఫాస్ట్ లాగా ఓల్డేజ్ హోములు గుర్తొస్తాయి. ఎత్తుకుని ఆడించిన భుజాలు నిస్సత్తువుతో వణుకుతాయి. వారు తన్నుతూ ఆడుకున్న గుండె గదులు జ్ఞాపకాల తడిలో మూలుగుతాయి. నవమాసాలు మోసి కని కళ్ళల్లో పెట్టుకుని చూసిన తల్లికి వృద్ధాప్యంలో కావలసింది మన ఆత్మీయపు పలకరింపు, అనారోగ్యానికి కొన్ని మందులు. ఇంతకంటే వారేం కోరుకుంటారు? ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవుళ్ళను సైతం కంట తడిపెట్టించే కళీగతత్వం ఇదేనా అని. వృద్ధులైన తల్లిదండ్రులను ఒకప్పుడు ఆస్తిగా భావించేవారు, ఇప్పుడు భారమైన అప్పుగా భావిస్తున్నారు. ఈ వృద్ధాప్యం ఈరోజు వారిది, కానీ రేపు మనదవుతుందన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మనమంతా ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకుని మనం ఏం చేస్తున్నామని ఒక్క క్షణం ఆలోచిస్తే మనకి బోధపడుతుంది మన తప్పేంటో, ఒప్పేంటో. మన జీవితాంతం మనకి, మన పిల్లలకి ఎంతో సేవ చేసిన అమ్మకు మనమిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా?
ఒక్కసారి ఆలోచించండి. అమ్మలందరికీ ఈ మాతృ దినోత్సవం నాడు పాదాభివందనాలు చేస్తూ మీ పట్టాభిరామ్ తుర్లపాటి. ఈ రోజు నా మాటశాలలోని అమ్మకు అక్షరాల పూలదండ మీకు నచ్చిందని ఆశిస్తూ మరో కొత్త అంశంతో మీ ముందుకొస్తాను. టేక్ కేర్. బై బై.